I explained about interest-free loan or loan at concessional rate of interest. Okay, na? Interest-free loan at concessional rate of interest means without taking any interest, employer provided loan facility to employee, or employer provided loan facility, but he is charging nominal rate of interest. Is called concessional interest-free loan. Okay, na? Loan at concessional rate of interest. Suppose provided to employee, then how to calculate the perquisite? So first of all, you consider for this purpose what is the standard interest rate. SBI interest rates are standard interest rate because different bank sectors they are charging different interest rates on different type of loan. But here you have to take the SBI interest rates as on first day of the previous year. Okay, na? And how to calculate the interest? On every month ending outstanding balance. On every month ending outstanding balance, on that balance you find out the interest. Suppose any amount is collected, that means that is to be deducted, or any concession is there, that means any interest rate is collected, that is to be deducted. So balance is chargeable to tax. Right? Next, suppose interest-free loan provided to employee for the treatment of specified disease mentioned in Rule 3A of the Income Tax Act for the treatment of the employee or spouse or children or family members, then nothing is chargeable to tax. Suppose interest-free loan or concessional rate of interest loan provided to employee aggregate 20,000 rupees in a year is also not chargeable to tax. Okay, na? This is about interest-free loan. Right? వడ్డీ లేకుండా రుణం ఇచ్చినట్లయితే ఏ విధంగా లెక్క కట్టాలి, లేదా వడ్డీ రేటులో రాయితీతో రుణం ఇస్తే ఎలా లెక్క కట్టాలి అని చెప్పారు. వడ్డీ లేకుండా ఇస్తున్నాడు మనకు అంటే అదే డబ్బులు మనం బయట తెచ్చుకుంటే వడ్డీ కట్టేవాళ్ళం. దానిని మనం ఇక్కడ పరిస్థితి అని అంటున్నాం. మరి వడ్డీ ఏ రేటు ప్రకారం తీసుకోవాలని చెప్పాను? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి యొక్క వడ్డీ రేటు తీసుకోవాలి. మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా సేమ్ రేట్స్ ఉన్నాయి, ఎప్పటికంటే ఫ్లక్చువేట్ అవుతున్నాయి. కాబట్టి గత సంవత్సరపు ప్రారంభపు తేదీన ఉన్నటువంటి వడ్డీ రేట్లను తీసుకోవాలి ఎస్బీఐలో. మరి ఎస్బీఐలో కూడా అన్నింటికీ సేమ్ రేట్స్ ఉండవు. మోటార్ కార్కు వేరే ఉంటుంది, హౌసింగ్కి వేరే ఉంటుంది, డిపెండ్ ఆన్ లోన్, డిపెండ్ ఆన్ పర్పస్. ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ అగైన్ డిఫరెంట్. పర్సనల్ లోన్కి వేరే ఉంటుంది, ఎడ్యుకేషన్ లోన్కి వేరే ఉంటుంది, డిపెండ్ ఆన్ పీరియడ్ని బట్టి ఉంటుంది. ఆ రేట్స్ ఏముంటే దాని ప్రకారం ఫైండ్ అవుట్ చేయాలని చెప్పాను. సో దేని మీద లెక్క కట్టమని చెప్పాను? వడ్డీని. వడ్డీ అనేటటువంటిది ప్రతి నెల చివరన మనం ఎంత చెల్లించాల్సి ఉంటుందో ఆ చెల్లించాల్సిన దానిపైన మాత్రమే మనం వడ్డీ లెక్క కట్టాలి అని చెప్పారు. నెక్స్ట్ దాని తర్వాత మనం ఒకవేళ యజమాని కనుక మన దగ్గర ఏమైనా వడ్డీ తీసుకున్నాడు, సాధారణమైన వడ్డీ తీసుకుంటాడు, అలా తీసుకున్నట్లయితే అది తీసేయాలి. ఓకేనా? మిగిలిన దాని ప్రకారం పరిలబ్ధిని లెక్క కట్టాలి. నెక్స్ట్, ఒకవేళ మనం తీసుకున్నటువంటి లోన్ కనుక అంటే యజమాని దగ్గర నుంచి ఎందుకు ఇచ్చాడు మనకు లోన్ అంటే ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి అని అంటారు, లాంగ్ టర్మ్ డిసీజ్ అంటారు, లేదా ఆదాయపు పన్ను చట్టంలోని రూల్ 3Aలో చెప్పినటువంటి వ్యాధుల యొక్క నివారణకు సంబంధించి, ట్రీట్మెంట్కి సంబంధించి, చికిత్సకు సంబంధించి కనుక ఇచ్చినట్లయితే యజమాని దానికి ఎలాంటి పన్ను ఉండదు. మరి ఎవరి యొక్క ఈ లాంగ్ టర్మ్ డిసీజ్కి సంబంధించి అంటే ఎంప్లాయీకి కావచ్చు, ఆయన జీవిత భాగస్వామికి కావచ్చు, వాళ్ళ పిల్లలకు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులకైనా సరే ఇలా కనుక ఇచ్చినట్లయితే దానికి ట్యాక్స్ పడదు. ఇలా కాకుండా వ్యక్తిగత అవసరాలకు సంబంధించి కనుక మనకు రుణం ఇచ్చింది యజమాని, అప్పుడు సంవత్సరానికి సగటున 20,000 దాకా పన్ను విధించబడదు అని చెప్పాను. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఆర్ లోన్ ఎట్ కన్సెషనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. Thereafter I explained about use of movable asset. Use of movable asset here, motor car and two-wheeler not included here because they are separate provisions. So thereafter, use of movable assets, computers, laptops provided to employee for the purpose of utilization, nothing is chargeable to tax. Suppose any other movable asset provided to employee for the purpose of utilization, that means any other electronic devices like that, smart TVs, washing machines and sofa sets like these are called another movable assets for utilization purpose provided. Again here they are either employer owned or how do you find out here? Suppose employer owned, then actual cost of the asset on the 10% is the taxable. Suppose employer is not having own asset, in that situation employer
any amount paid to outside, that means higher charges paid are payable by employer, is chargeable to tax. Suppose any amount collected from the employee, recovered from the employee, then that is to be deducted. So this is about use of movable asset. తెలుగులో ఏమంటారంటే కదిలించడానికి వీలైన ఆస్తి ఉపయోగము. కదిలించడానికి వీలైన ఆస్తిని యజమాని ఉద్యోగస్తుడికి వాడుకోవడానికి ఇచ్చినప్పుడు ఎలా పరిగెత్తి లెక్క కట్టాలి అనేది చెప్పారు. ఒకటేంటి, దాంట్లో కదిలించడానికి వీలైన వాటిలో మోటార్ కారు కానీ టూ వీలర్ కానీ కదిలించడానికి వీలైనవి కానీ ఇక్కడ తీసుకోమని చెప్పాను. ఎందుకు? వాటికి సపరేట్ ప్రొవిజన్ ఉన్నది, తర్వాత చదువుకుంటామని చెప్తాను. ఇవి కాకుండా ఇంకా ఇతరాలు అంటే ఈ కంప్యూటర్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఇచ్చినట్లయితే ట్యాక్స్ పడదు. ఇవి కాకుండా వేరే ఎలక్ట్రానిక్ డివైసెస్ మనకి ఏమైనా ఇచ్చినట్లయితే హోమ్ థియేటర్ కావచ్చు, ఇంకా వేరే వాషింగ్ మిషన్ ఏమన్నా ఉండొచ్చు, ఇట్లాంటివి మనకి ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే అవి యజమాని సొంతానియా లేక ఆయన అద్దెపై తీసుకొని మనకి ఇచ్చారు. యజమాని సొంతాని అయితే ఏం చేయాలి? ఖరీదు ధరపై 10% లెక్క కట్టాలి. ఒకవేళ అద్దెపై తెచ్చిన అయితే ఏం చేయాలి అంటే అద్దె ఛార్జీలు యజమాని ఎంత చెల్లించాల్సి ఉన్నాయో అవి లెక్కలోకి తీసుకోవాలి. ఒకవేళ ఉద్యోగి నుంచి ఏమైనా వసూలు చేస్తే ఆ మొత్తాన్ని తీసేయాలి, మిగిలిన దాన్ని పరిలబ్ధి అని అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ యూజ్ ఆఫ్ మూవబుల్ అసెట్. Thereafter I explain about sale of movable asset at nominal price. Sale of movable asset at nominal price. కదిలించడానికి వీలైన ఆస్తిని నామమాత్రపు ధరకు అమ్మడం. సేల్ చేస్తున్నామంటే ఎంప్లాయీ నుంచి డబ్బులు తీసుకున్నట్ట లేదా? ఎస్, తీసుకున్నట్టు. సేల్ అంటేనే దాని లోపల ప్రతిఫలం తీసుకున్నట్టే. సో హియర్ హౌ టు క్యాలిక్యులేట్. ఫర్ దిస్ పర్పస్ అసెట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 categories. Here also movable assets. One is electronic items, another one is motor car, third one is the other movable asset. So here electronic items means only computers, laptops, digital diaries and printers, not white goods. Here electronic items are not included white goods. What is the meaning of white goods? Means washing machines, refrigerators, electronic other items other than computer, laptop, digital diaries. Okay na? So in the case of electronic items, how to calculate the depreciation? 50% are written down value method. In the case of motor car, 20% are written down value method. In the case of other movable asset, 10% are actual cost of asset. So first of all, from the actual cost of asset, you have to deduct the depreciation as per the prescribed rates. Okay na? Only for the completed year, you have to find out the depreciation. If any fraction of the year is there, ignore the depreciation. So find out the book value. From that you deduct amount recovered, that means sale consideration received from the employee. Balance is called taxable perquisite. ఓకేనండి. కదిలించడానికి వీలైన ఆస్తిని నామమాత్రపు ధరకు అమ్మితే ఏం చేయాలని చెప్పాను? ఇక్కడ 3 రకాలుగా ఆస్తులను వర్గీకరించాలి. ఒకటి ఎలక్ట్రానిక్ వస్తువులు, రెండోది మోటార్ కారు, మూడోది ఇతర కదిలించడానికి వీలైన ఆస్తులు. ఎలక్ట్రానిక్ వస్తువులు అంటే ఏమొస్తాయని చెప్పినాను? కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, డిజిటల్ డైరీలు, ప్రింటర్లు ఇట్లాంటివి వస్తాయని చెప్పాను. సో మిగిలినటువంటి వైట్ గూడ్స్ అంటారు. వైట్ గూడ్స్ అంటే వాషింగ్ మిషన్లు కానీ ఇంకా ఇతర అంటే ఇవి తప్ప మిగిలినాయి అంటే ఎలక్ట్రానిక్ రిలేటెడ్ ఇంకా ఇవి లెక్కలోకి రావు ఇక్కడ, రైట్? సో వీటిని మాత్రం ఇక్కడ తీసుకుంటాము. వీటికి 50% తీసుకోవాలి. తగ్గుచున్న నిల్వల పద్ధతిలో తరుగుదల లెక్క కట్టాం. మోటార్ కార్కి అయితే నేను 20% తగ్గుచున్న నిల్వల పద్ధతిలో తరుగుదల లెక్క కట్టాం. అదే ఒకవేళ ఇతర కదిలించడానికి వీలైన ఆస్తులు అంటే ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కాకుండా ఇంకా ఏముంటే అవన్నీ కూడా. ఓకేనా? మోటార్ కార్కి సపరేట్ చెప్పేసి వాటికి 10% తీసుకోవాలి. ఖరీదు ధర పైన ముందుగా మనం ఖరీదు ధర రాసుకోవాలి. అందులో నుంచి తరుగుదల తీసేయాలి. తరుగుదల ఎలా లెక్క కట్టాలి అంటే ఎన్ని కంప్లీటెడ్ ఇయర్స్ ఉంటే అన్ని కంప్లీటెడ్ ఇయర్స్కి మనం తరుగుదల లెక్క కట్టాలి. మరి ఇక్కడ కంప్లీట్ ఇయర్ అని దేన్ని అంటారని చెప్పాను? కొన్న తేదీ నుంచి కొన్న తేదీ వరకు వాడితేనే కంప్లీట్ ఇయర్ అని అంటారు. అంటే ఏ తేదీన కొన్నామో మళ్ళీ ఆ తేదీ వరకు వాడితేనే తరుగుదల లెక్క కట్టాలి. ఒకవేళ ఫ్రాక్షన్ ఆఫ్ ద ఇయర్ ఏమన్నా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 11 months 29 days వాడినము, అయినా డిప్రిసియేషన్ లెక్క కట్టము అని చెప్పారు, రైట్? ఇలా డిప్రిసియేషన్ ఎన్ని సంవత్సరాలు వాడితే అన్ని సంవత్సరాలు తీసేసిన తర్వాత వచ్చిన దానిని పుస్తకపు విలువ అంటారని చెప్పారు. అందులో నుంచి ఉద్యోగి నుంచి ఎంత కమ్మినమో అది తీసేస్తే మిగిలిన దాన్ని పరిలబ్ధి అంటారని చెప్పారు. ఓకేనా? దీస్ పాయింట్స్ ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్. నెక్స్ట్ పాయింట్ ఈస్ మెడికల్ ఫెసిలిటీ. తెలుగులో వైద్య సౌకర్యము అని అంటారండి. మెడికల్ ఫెసిలిటీ. మెడికల్ ఫెసిలిటీ is different. Medical allowance is different. Suppose medical allowance granted to employee, is that is taxable or exempted?
Medical allowance granted to employee is that is exempted or taxable. Exempted అంటే మనం ఎంత చదువుతున్నామో మనకి ఎంత అర్థమవుతుందో తెలుసుకున్నది. I clearly explained in allowances. జస్ట్ చిన్న లిస్ట్ ఉన్నది, పెద్ద లిస్ట్ కూడా లేదు, చాలా చిన్న లిస్ట్ గుర్తు పెట్టుకోకపోతే మనం ఏం చదువుతున్నట్టు. మెడికల్ అలవెన్సెస్ జస్ట్ నార్మల్ ప్రొసీజర్ కాగానే మనం డైరెక్ట్ అలవెన్సెస్లోకి ఎంటర్ అవుతాం. అలవెన్సెస్లో ఎంటర్ కాగానే అలవెన్సెస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 కేటగిరీస్ అని చెప్పారు. ఫుల్లీ ట్యాక్సబుల్, ఫుల్లీ ఎగ్జెంప్టెడ్, పార్ట్లీ ట్యాక్సబుల్. ఫుల్లీ ట్యాక్సబుల్లో ఒక చిన్న లిస్ట్ ఉంటుంది. డాక్టర్ దగ్గరికి పోతే మెడిసిన్స్ రాసిచ్చినట్ల ఒక చిన్న లిస్ట్ ఉంటుంది, అర్థమైందా? దాంట్లో ఉంటుంది మెడికల్ అలవెన్స్ ఫుల్లీ ట్యాక్సబుల్ ఉందా లేదా? డిఏ, సిసిఏ, ఓకేనా? ప్రాజెక్ట్ అలవెన్స్, రైట్? అలాగే మెడికల్ అలవెన్స్, మీల్స్ అలవెన్స్, టిఫిన్ అలవెన్స్, సర్వెంట్ అలవెన్స్. మరి దాంట్లో మెడికల్ అలవెన్స్ లేదా? చెప్తే కదా, మీరు చూసి చెప్తేవి నేను చూడకుండా చేసింది. మీరు పేపర్ మల్పించినంత సేపట్లో నాకు మొత్తం అయిపోతాయి. ఓకేనా మేడం? మెడికల్ అలవెన్స్ ఈజ్ ఫుల్లీ ట్యాక్సబుల్. అలవెన్స్ ఈజ్ డిఫరెంట్, ఫెసిలిటీ ఈజ్ డిఫరెంట్. అది చెప్పేటప్పుడు కూడా చెప్పాను. ఫెసిలిటీ అంటే మనకు సౌకర్యం ఏర్పాటు చేయడము, అలవెన్స్ అంటే డబ్బులు ఇస్తాడు, ఏదన్నా జీవించుకోకపోమంటాడు. ఓకేనా? సో మెడికల్ అలవెన్స్ ఫుల్లీ ట్యాక్సబుల్. వైద్య భత్యము అని అంటారు తెలుగులో. వైద్య భత్యము అంటే పూర్తిగా పన్ను విధించబడుతుంది, వైద్య సౌకర్యము వేరు, రైట్? సో నౌ ఐ am explaining about medical facility. So it is classified into 2 categories again. Medical facility in India. Another one is medical facility in outside India. ఓకేనండి, రైట్? మెడికల్ ఫెసిలిటీ మళ్ళీ ఎన్ని రకాలుగా ఉంది? 2 రకాలుగా. అంటే ఇండియాలో మనకు వైద్య సౌకర్యం ఇస్తే ఎలా, అవుట్ సైడ్ ఇండియాలో మనకు వైద్య సౌకర్యం ఇస్తే ఎలా లెక్క పెట్టాలి, పరిస్థితి అనేది ఇక్కడ పాయింట్. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ టు యూ మెడికల్ ఫెసిలిటీ ఇన్ ఇండియా. ఇన్ ఇండియా ఆర్ అవుట్ సైడ్ ఇండియా? ఇన్ ఇండియా ఆర్ అవుట్ సైడ్ ఇండియా? మెడికల్ ఫెసిలిటీ ప్రొవైడెడ్ టు హూమ్? Medical facility provided to employee or spouse or children, okay na, or family members. Who is called family member means here parents, brothers, sisters who are wholly or mainly depend on that individual, they are called here family members, right? ఇక్కడ వైద్య సౌకర్యం ఎవరెవరికి ఇవ్వచ్చు అని చెప్తున్నాను? ఉద్యోగస్తుడికి కానీ, అతని యొక్క జీవిత భాగస్వామికి కానీ, పిల్లలు. ఈ ముగ్గురు విషయంలో డిపెండెంటా ఇండిపెండెంటా సంబంధం లేదు. అర్థమైందా పాయింట్? భార్య అంటే భర్త జీవిత భాగస్వామి, అలాగే పిల్లలు డిపెండెంట్ అయినా ఇండిపెండెంట్ అయినా అప్లికేబుల్ అవుతుంది. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ దే మస్ట్ డిపెండ్ ఆన్ ఎంప్లాయీ. దే మస్ట్ డిపెండ్స్ ఆన్ ఎంప్లాయీ. హూ ఆర్ దే? పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్. పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్. ఇప్పుడు మిస్టర్ ఎక్స్ ఉన్నాడు, ఇతడి యొక్క మామకి మెడికల్ ఫెసిలిటీ అయింది, ఎంప్లాయర్ ఇచ్చింది. మామకి ఫ్యామిలీ మెంబర్ తీసుకోవడమా? వైఫ్ వాళ్ళ డాడీ మామ అంటారు కదా, మేనమామ అయినా సరే మేనమామ తీసుకొస్తాడు, రాడు కదా. ఎవరెవరిని తీసుకుంటాం ఇక్కడ? బ్రదర్, సిస్టర్ అండ్ పేరెంట్స్. అది కూడా డిపెండ్ అయి ఉంటేనే తీసుకుంటాం, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ మెడికల్ ఫెసిలిటీ ఇన్ ఇండియా, రైట్? సపోజ్ మెడికల్ ఫెసిలిటీ మీన్స్ that hospital owned or maintained by employer, nothing is chargeable to tax. Okay na? Hospital, okay na, owned or maintained by employer, nothing is taxable.
హాస్పిటల్ ఈస్ ఓన్డ్ ఆర్ మెయింటైన్డ్ బై హూమ్ ఎంప్లాయర్. యజమాని యొక్క సొంత వైద్యశాల ఉన్నది, యజమాని యొక్క సొంత వైద్యశాల ఉన్నది, అందులోనే ఎంప్లాయీస్ కి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు, అందులోనే ఎంప్లాయీస్ కి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. లేదా ఆయన ద్వారా మెయింటైన్ అవుతున్నటువంటి హాస్పిటల్ ఉన్నది, వాటిలో కనుక మనం మెడికల్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తే ఏమైనా ట్యాక్స్ పడుతుందా? నథింగ్ ఈస్ టాక్సబుల్. ఓకేనా? రైట్. మెడికల్ ఫెసిలిటీ ప్రొవైడెడ్ ఇన్, ఓకేనా, సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ లోకల్ అథారిటీ. ఈజ్ ఆల్సో నాట్ చార్జబుల్ టు ట్యాక్స్. ఓకేనా? మెడికల్ ఫెసిలిటీ ప్రొవైడెడ్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ లోకల్ అథారిటీ హాస్పిటల్స్ ఈజ్ ఆల్సో నాట్ chargeable to tax. Next thereafter, medical facility provided in private hospital for government employees. Medical facility provided in private hospitals approved by the government only for the government employees is also not chargeable to tax. Is also not chargeable to tax. అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ లో ప్రభుత్వం కనుక గుర్తింపు ఇచ్చి, ఓకేనా, అందులో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి కనుక ట్రీట్మెంట్ ఇస్తే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ట్రీట్మెంట్ ఇస్తే ట్యాక్స్ ఏమైనా పడుతుందా? పడదు. నేను ప్రైవేట్ హాస్పిటల్లో ప్రైవేట్ ఎంప్లాయీస్ కి చెప్పట్లేదు, ప్రైవేట్ హాస్పిటల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ట్రీట్మెంట్ ఇస్తే not chargeable to tax. Next, for specified disease treatment, for specified disease treatment అంటే ప్రత్యేకమైన వ్యాధుల నివారణకు, ప్రత్యేకమైన వ్యాధులను ఎక్కడ చెప్పాను అనేది ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను. రూల్ 3A ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో ఉన్నది. కానీ స్పెసిఫైడ్ డిసీజ్ ట్రీట్మెంట్ కి సంబంధించి కూడా చీఫ్ కమిషనర్ యొక్క అప్రూవల్ ఉన్న దాంట్లోనే ఓకేనా. Then also nothing is chargeable to tax. Specified diseases treatment purpose. Approval by the Chief Commissioner of Medicine. Approval by the Chief Commissioner of Medicine. Specified diseases treatment mentioned in Rule 3A of the Income Tax Act. Okay na? Like heart attack, cancer, TB ఇట్లాంటివి ఏం చెప్పాను కదా, ఇట్లాంటి వాటి ట్రీట్మెంట్ కి సంబంధించి కనుక చీఫ్ కమిషనర్ యొక్క అప్రూవల్ ఉన్నటువంటి హాస్పిటల్స్ లో మనకు ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే ట్యాక్స్ ఏమీ పడదు. రైట్. నెక్స్ట్ thereafter, medical insurance premium. This is the insurance premium, not facility. For future purpose, medical insurance premium, okay na, paid by employer is also not chargeable to tax. This is the point here. Hospitals owned by or maintained by employer, okay na, యజమాని యొక్క సొంత వైద్యశాలలో ఉద్యోగస్తులకి కానీ వాళ్ళ ఇక టోటల్గా ఫ్యామిలీ మెంబర్స్ కానీ స్పౌస్ కానీ చిల్డ్రన్కి కానీ ఎలాంటి మెడికల్ ట్రీట్మెంట్ అయినా ట్యాక్స్ అనపడదు. ఏమన్నా చెప్పినా ఫలానా చెప్పి చెప్పలేదు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ అథారిటీ యొక్క హాస్పిటల్స్లో కనుక మనము మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తే దేనికైనా సరే ఫుల్లీ ఎగ్జామ్టెడ్. ఎగ్జామ్టెడ్, నాట్ ట్యాక్సబుల్ అంటే ఎగ్జామ్టెడ్. ప్రైవేట్ హాస్పిటల్స్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కనుక పర్టికులర్గా అప్రూవల్ ద్వారా కనుక ఇచ్చినట్లయితే దానికి కూడా ట్యాక్స్ పడదు. నెక్స్ట్, స్పెసిఫైడ్ డిసీజెస్ కి సంబంధించి చీఫ్ కమిషనర్ యొక్క ఆమోదం ఉన్నటువంటి వాటిలో హాస్పిటల్స్లో చీఫ్ కమిషనర్ యొక్క ఆమోదం తీసుకుంటే దానికి కూడా ట్యాక్స్ పడదు. మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం, గ్రూప్ ఇన్సూరెన్స్ ప్రీమియం అని అంటాం.
ఓకేనా. మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం కానీ గ్రూప్ ఇన్సూరెన్స్ ప్రీమియం కానీ ఎంప్లాయర్ కట్టినట్లయితే దానికి కూడా ట్యాక్స్ పడదు. నెక్స్ట్, ఎనీ అదర్ మెడికల్ ఫెసిలిటీ provided and reimbursed ఏమన్నా ఉండొచ్చు ఇక్కడ. ఓకేనా. provided means provided in India. First paid by employee, thereafter collected from employer is called reimbursement. First paid by employee, thereafter he collected from the employer is called reimbursement. Suppose directly paid by the employer is also there, right? Directly paid by the employer or reimbursed from the employer is also any other medical facility provided in India fully chargeable to tax. Okay na? Even it not chargeable to tax. Okay na? This is chargeable to tax, but earlier tax system is different. Any other medical facility provided in India in private clinics are in the previous assessment years. Up to 15,000 is exemption is there, but present there is no exemption. Full amount is chargeable to tax. ఇంత ముందు అసెస్మెంట్ ఇయర్స్ లో ఒకప్పుడు ఎలా ఉన్నాయంటే ఇవన్నీ ఎగ్జామ్షన్స్ ఇలాగే ఉండే, కానీ ఎనీ అదర్ మెడికల్ ఫెసిలిటీ అని ఇలా ఉంది కదా, అప్పుడు ఎలా ఉంది అంటే 15,000 దాకా ఎగ్జామ్షన్ ఉంది. కానీ ఇప్పుడు అట్లాంటి ఎగ్జామ్షన్ ఏం లేదు. ఎనీ అదర్ మెడికల్ ఫెసిలిటీ ప్రొవైడెడ్ ఇన్ ఇండియా ఫుల్లీ చార్జబుల్ టు ట్యాక్స్, రైట్. సో దిస్ ఈస్ అబౌట్ మెడికల్ ఫెసిలిటీ ఇన్ ఇండియా. ఓకేనా, అర్థమైందా? రైట్. నెక్స్ట్, మెడికల్ ఫెసిలిటీ ఇన్ అవుట్ సైడ్ ఇండియా. మెడికల్ ఫెసిలిటీ ఇన్ అవుట్ సైడ్ ఇండియా. అవుట్ సైడ్ ఇండియాలో మనకు మెడికల్ ఫెసిలిటీ ఏర్పాటు చేసింది ఒక ఎంప్లాయర్ అంటే ఎంప్లాయర్ చాలా మంచోడైనా ఉండాలి, మన అవసరం వాటికి చాలా ఎక్కువనన్నా ఉండాలి. ఇండియాలో ట్రీట్మెంట్ కాకుండా ఫారెన్లో ఇప్పిస్తుందంటే అంత ఆషామాషి అయితే కాదు కదా బేట. ఇండియాలో చాలా పెద్ద నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఎవరి కాదు. ఇక్కడ తగ్గట్లేదు, ఫారెన్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు అని అంటే మనం రెండు రకాలుగా ఆలోచించుకోవచ్చు. జనరల్గా ఎంప్లాయర్ చాలా మంచోడన్నా ఉండాలి, లేదనుకుంటే ఆ ఎంప్లాయీ నుంచి వీడికి చాలా బెనిఫిట్ అయిన ఉండాలి. ఆ ఎంప్లాయీకి ఏమన్నా అయితే నేను సంస్థ గోవిందా అంటున్నాను అనుకోండి, ఫారెన్లో కూడా ఇప్పిస్తుంది, ఎందుకంటే అవసరం వాడి కదా. లేదంటే హ్యూమానికల్ గ్రౌండ్స్లో కూడా ఉండొచ్చు. సరే, ఎనివే మనకు అనవసరం, అది మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ అవుట్ సైడ్ ఇండియాలో ఇచ్చింది. మనం జనరల్గా హాస్పిటల్కి ఒక ఆమె వెళ్తావా, ఇంకోళ్ళ తోడు తీసుకెళ్తాం. నేను కూడా అట్లనే పోతాను. నాకు తెలిసి 99% నేను సింగిల్గా హాస్పిటల్కి పోను, ఎప్పుడు వెళ్ళను. జస్ట్ నార్మల్గా ఒకవేళ కోల్డ్ అయినా సరే ఒక్కరిని వెళ్ళను. అది ఎందుకు హాస్పిటల్కి వెళ్తున్నామంటే ఒకళ్ళని తోడు తీసుకెళ్తాం. కరెక్ట్గా 99% ఎవరైనా సరే ఇక ఎవరో ఒకరు చెప్పలేదు అసలు తోడు. నువ్వు పోతావు ఒకదాన్ని, పోవా నువ్వు కూడా పోతాను. ఎవరన్నా ఏదో రమేష్ మంచి రాలేదు, ఒక్కడే పోయినా సరేలే. జనరల్గా అయితే మనం ఇక్కడ ఇంటి పక్కకున్న హాస్పిటల్లోనే ఒకళ్ళం పోమంట. మరి అట్లాంటిది అవుట్ సైడ్ ఇండియాకి ట్రీట్మెంట్కి సంబంధించి ఒక్కడు పోతాడా? వానితో పాటు అట్లీస్ట్ ఒకళ్ళు పోవాలి కదా, అట్లీస్ట్ ఒకరు పోవాలా లేదా? మరి అవుట్ సైడ్ ఇండియాకి పోయేటప్పుడు ఏ టైప్లో ఉంటాయి ఎక్స్పెన్సెస్? Here expenses are classified into 3 types. Outside India కి వెళ్ళేటప్పుడు ట్రావెలింగ్ ఎక్స్పెండిచర్ అవుతుంది, ఫ్లైట్లో వెళ్ళాల్సి వస్తుంది. కరెక్ట్గా అంటే ఈ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఆ డిసీజ్డ్ పర్సన్కి ప్లస్ 1 అటెండెంట్. ఎంప్లాయీనే పోవాలని రూల్ ఏం లేదు కదా. ఇక్కడ డిసీజ్ ఎవరికైనా ఉండొచ్చు, ఎంప్లాయీకి ఉండొచ్చు, స్పౌజ్ ఉండొచ్చు, చిల్డ్రన్ ఉండొచ్చు, ఫ్యామిలీ మెంబర్ ఉండొచ్చు. సో ఎవరైతే అవుట్ సైడ్ ఇండియాకి వెళ్తున్నారో ఆ ట్రీట్మెంట్ తీసుకోవడానికి
ఆ పర్సన్ ఆయనతో పాటు ఇంకొక అటెండెంట్కి పోయి రావడానికి అయ్యేటటువంటి ఏం ఖర్చులవి? ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అయితే అయితే కదా. ఎవరెవరికని చెప్తున్నారు? డిసీజ్డ్ పర్సన్ అండ్ వన్ అటెండెంట్. డిసీజ్డ్ పర్సన్ అంటే రోగం ఉండదు. స్వచ్ఛమైన డిసీజ్ అంటే రోగం, వ్యాధి, రోగి, రైట్. ఆ డిసీజ్డ్ పర్సన్కి ఒక అటెండెంట్కి పోయి రావడానికి అయ్యే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ప్లస్ అక్కడ పోయిన తర్వాత ఉండడానికి ఎక్స్పెన్సెస్ అవుతాయి కదా. సుఖండి, అక్కడ పోయిన తర్వాత ఉండడానికి కూడా ఖర్చులు అవుతాయి కదా. అక్కడ పోయినాక హోటళ్లలో ఎక్కడ ఉండాలి కదన్నమాట, రైట్. దానికి కాస్ట్ ఆఫ్ స్టే అని అంటాం, స్టేయింగ్ ఎక్స్పెండిచర్. ఉండడానికి ఇప్పుడు హాస్పిటల్ పోతాము, ఇప్పుడు హాస్పిటల్లో పోయిన తర్వాత ఉండాలనుకుంటే అక్కడ ఒక రూమ్ హాస్పిటల్ వల్ల ప్రొవైడ్ చేయొచ్చు. ఒకవేళ హాస్పిటల్ వాళ్ళు ప్రొవైడ్ చేయకపోతే బయటైనా మనం ఉండాల్సి వస్తుంది, రూమ్ తీసుకున్న ఏదో ఒకటి అయితే. అంటే కాస్ట్ ఆఫ్ స్టే ఫర్ డిసీజ్డ్ పర్సన్ అండ్ వన్ అటెండెంట్. అంటే అక్కడ ఉండడానికి అయినటువంటి ఖర్చులు ఎవరెవరికి? డిసీజ్డ్ పర్సన్ అండ్ వన్ అటెండెంట్. నెక్స్ట్ దేర్ ఆఫ్టర్ ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ అయితే డిసీజ్ ఉన్నోనికి చేస్తారు. ఏంటో చేస్తారా అట్లా? ఇంకా ఆమె చేస్తారా? ఆమె ఇంట ఉంది నీకు చేస్తారా? సరే బెట్ట డిసీజ్ ఇట్లాంటి వచ్చినప్పుడు ఎవరు ఎగ్జాంపుల్ తీసుకోలేదు పర్సనల్గా, రైట్. ఇక్కడ ట్రీట్మెంట్ అనేది డిసీజ్డ్ పర్సన్కి చేస్తారు. సో హియర్ ఎక్స్పెన్సెస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ హౌ మెనీ కేటగిరీస్? 3 categories. One is traveling expenditure, cost of stay and treatment. Traveling expenditure for deceased person and one attendant is exempted or taxable. That is the point. Okay na? In the case of traveling expenditure, if gross total income of the employee, okay na, exceeds rupees 2 lakhs, then total traveling expenses are chargeable to tax. Listen carefully here. If gross total income of the employee, okay, I am not saying gross total salary. Gross total salary is different. Gross total income is different. Okay na? After adding allowances, perquisites, basic salary, bonus, commission, profit in lieu of salary, we get gross salary. How to get gross total income? Income from salary, income from house property, income from business appropriation, capital gain, other sources. After adding this, we get gross total income. Procedure చెప్పాను కదా స్టార్టింగ్ లో ఉంటుంది గ్రాస్ టోటల్ ఇన్కమ్. ఓకేనా? లెస్ సెక్షన్ 80C to 80U, then we get total income అని ఉంటుంది. ఓకేనండి, రైట్. గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద ఎంప్లాయీ excluding these traveling expenses. I am saying very clear, excluding these traveling expenses exceeds 2 lakhs rupees, then total traveling expenses are chargeable to tax. Suppose for example Mr. X, okay na, Mr. X is an employee of A Limited అని అనుకుందాం. A Limited ఎంప్లాయీ ఉన్నాడు. వాళ్ళ యొక్క ఫాదర్, ఓకేనా, ఆయన మిస్టర్ ఏ. ఎంప్లాయీ ఇక్కడ ఎంప్లాయీ కాదు, ఎంప్లాయీ ఫాదర్కి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు ఫాదర్, రైట్. మిస్టర్ ఎక్స్ యొక్క ఫాదర్ మిస్టర్ ఏ, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్గా యూఎస్కి వెళ్ళి ట్రీట్మెంట్కి సంబంధించి అనుకుందాం. ట్రీట్మెంట్కి సంబంధించి యూఎస్కి వెళ్ళారు.
సో ఇక్కడ మిస్టర్ ఏతో పాటు ఒక అటెండెంట్ కూడా మిస్టర్ బి వెళ్ళిందని అనుకుందాం. అయితే ఇక్కడ మిస్టర్ ఎక్స్ యొక్క గ్రాస్ టోటల్ ఇన్కమ్ తీసుకోవాలి. ఏది మిస్టర్ ఎక్స్ యొక్క గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఫర్ ఎగ్జాంపుల్గా 1,90,000 రూపీస్ ఉన్నది. ఏంటిది గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఎక్స్క్లూడింగ్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ లెక్కలోకి తీసుకోవడానికంటే ముందే ఎంప్లాయీ చాలా చిన్నోడే, సంవత్సరానికి 1,90,000 ఇన్కమ్ ఉన్నది. నేను జీతం కూడా అంటలేదు, జీతం అంటే వేరు, గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటే వేరు. ఆయన ఇన్కమ్ ఓన్లీ 1,90,000 ఉంది గ్రాస్ టోటల్ ఇన్కమ్. చిన్న ఎంప్లాయర్ కానీ ఎంప్లాయర్ మనసు పెద్ద ఉండొచ్చు. అర్థమైందా పాయింట్, రైట్? సో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కి సంబంధించి ఈ ఏ లిమిటెడ్ అనేటటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక 6 lakhs ఎక్స్పెండిచర్ పెట్టింది ఓన్లీ ఫర్ ట్రావెలింగ్. మరి ఇయర్స్ పోయి రావాలంటే మినిమం అయితే కదా. అంటే ఇప్పుడు ఆ 6 lakhs కలిపితే 2 దాటుతుంది కదా సార్ అంటే, నేను 6 lakhs కలపడానికంటే ముందే చెప్తున్నాను. If gross total income of the employee exceeds 2 lakhs excluding the traveling expenses అని చెప్పాను. ఇక్కడ రాయలేదని చెప్పాను. ఓకేనా? 2 lakhs దాటితే ఫుల్లీ ట్యాక్సబుల్. 2 lakhs దాటలేదు, నథింగ్ ఈజ్ ట్యాక్సబుల్, ఫుల్లీ ఎగ్జామ్. 2 lakhs దాటకపోతే ట్యాక్స్ ఏమీ పడదు. 2 lakhs దాటితే ఫుల్గా ట్యాక్స్ పడదు. అంటే ఇక్కడ మిస్టర్ ఎక్స్ యొక్క గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఎంత ఉన్నది? 1,90,000 ఉన్నది. అంటే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కి సంబంధించి నేను ట్రీట్మెంట్ గురించి చెప్పలేదు, నా కాస్ట్ ఆఫ్ స్టే గురించి నేను చెప్పలేదు ఇక్కడ. అర్థమైందా పాయింట్? ఆ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 6 lakhs కి శాలరీ ఇన్కమ్ లో రాయాలా వదిలిపెట్టాలా? ఇప్పుడు మనం ఇలా శాలరీ ఇన్కమ్ ని ఫైండ్ అవుట్ చేయడానికి స్టేట్మెంట్ వేస్తాం. శాలరీ ఇన్కమ్ ని ఫైండ్ అవుట్ చేయడానికి స్టేట్మెంట్ వేస్తాము. ఆ స్టేట్మెంట్ లో మెడికల్ ఫెసిలిటీ కి సంబంధించిన ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 6 lakhs రాయాలా ఇచ్చిపెట్టాలా? ఇచ్చిపెట్టాలి. ఎందుకంటే ఆయన గ్రాస్ టోటల్ ఇన్కమ్ 1,90,000 ఉంది. ఆయన గ్రాస్ టోటల్ ఇన్కమ్ 1,90,000 ఉంది కాబట్టి వదిలిపెట్టేశారు. సపోజ్ ఆయన యొక్క గ్రాస్ టోటల్ ఇన్కమ్ అనేది 2,20,000 ఉంది. ఏ లిమిటెడ్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కి సంబంధించి 6 lakhs పెట్టింది. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ మెడికల్ ఫెసిలిటీ పర్పస్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 6 lakhs రాయాలి. అర్థమైంది పాయింట్ ఇక్కడ? అంటే ఇక్కడ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఎప్పుడు ట్యాక్స్ పడుతుంది అంటే ఎంప్లాయీ యొక్క గ్రాస్ టోటల్ ఇన్కమ్ అనేది 2 lakhs కంటే ఎక్కువ ఉన్నప్పుడు, ఆ 2 lakhs మనం లెక్కలోకి తీసుకునేటప్పుడు ఈ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కాకుండా తీసుకోవాలి. ఓకేనా? 2 lakhs కంటే ఎక్కువ ఉంది అనుకోండి, మొత్తం ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కి ట్యాక్స్ పడుతుంది. 2 lakhs దాటలేదు, 2 lakhs దాటలేదు, నథింగ్ ఇస్ ట్యాక్స్. ఏం రాయలేదు, రైట్? ఇదేం గురించి? ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కోసం, రైట్? నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ స్టే. కాస్ట్ ఆఫ్ స్టే అంటే అక్కడ పోయిన తర్వాత ఉండడానికి అయిన ఖర్చులు అని చెప్పాలి. ఎవరెవరికి? డిసీజ్డ్ పర్సన్ అండ్ 1 attendant. That is exempted up to amount permitted by RBI. That is exempted up to amount permitted by RBI, Reserve Bank of India. Cost of stay for deceased person and 1 attendant is exempted up to amount permitted by RBI. అంటే అక్కడ పోయిన తర్వాత ఉండడానికి అయిన ఖర్చులు, అక్కడ పోయిన తర్వాత ఉండడానికి అయినటువంటి ఖర్చుల విషయానికి వస్తే, ఓకేనా, ఎవరెవరికి? వ్యాధిగ్రస్తుడికి, అతడితో పాటు ఒక వ్యక్తికి ఉండడానికి అయిన ఖర్చులు. ఆర్బీఐ ఎంత మేరకు అనుమతి ఇస్తే అంత మేరకు మినహాయింపు లభిస్తుంది. 99% కేసెస్లో ఆర్బీఐ మొత్తం అమౌంట్కి మినహాయింపు ఇస్తుంది. ఎందుకంటే వాడు పోయిందే రోగం వచ్చింది, ఇక వాళ్ళకి మళ్ళా పెడతామంటే పువ్వు మీద కారణం వెళ్ళినట్లు ఉంటుంది. కరెక్టా కదా? సో దానికి ఎగ్జామ్షన్ వస్తుంది జనరల్గా, అంటే గుర్తుపెట్టుకోవడానికి చెప్పాలి. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఆల్సో అప్ టు అమౌంట్ పర్మిటెడ్ బై ఆర్బీఐ. ఇది కూడా అలాగే. ట్రీట్మెంట్ మాత్రం డిసీజ్డ్ పర్సన్కే ఇస్తారు. ఓకేనా? ఎంత పోయిందంటే తీయరు కదా, రైట్? దానికి కూడా ఎంత దాకా వస్తుంది ఇక్కడ? అమౌంట్ పర్మిటెడ్ బై ఆర్బీఐ. దిస్ ఈజ్ అబౌట్ మెడికల్ ఫెసిలిటీ.
Any doubt? No doubt, clearly understood? Right. Now come to the point. Mr. X A Limited లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన యొక్క భార్య మిసెస్ ఎక్స్ కి ట్రీట్మెంట్ కి సంబంధించి ఓకేనా జనరల్ గానే జ్వరం వచ్చిందంటే ఓకేనా ఆ హాస్పిటల్ అనేటటువంటిది ఎంప్లాయర్దే ఓకేనా ట్రీట్మెంట్ కి సంబంధించి 1.5 lakh రూపీస్ అయ్యాయి. 1.5 lakh రూపీస్ అయ్యాయి. అప్పుడు ఈ 1.5 lakh రూపీస్ ని ఇక్కడ రాయాలన్నా వదిలిపెట్టాలా? ఎందుకోసం? ఎంప్లాయర్ ఓన్ కాబట్టి తీసుకోకూడదు. ఏ ట్రీట్మెంట్ కైనా సరే తీసుకోకూడదు. రైట్? ఒకవేళ మిస్టర్ ఎక్స్ ఉన్నాడు, అతని యొక్క భార్య మిసెస్ ఎక్స్ కి ఓకేనా హార్ట్ సర్జరీ అయింది. చీఫ్ కమిషనర్ యొక్క ఆమోదం పొందినటువంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి దానికి ట్యాక్స్ పడుతుందా? వదిలిపెట్టాలి. రాయకూడదు. ఎందుకంటే స్పెసిఫైడ్ డిసీజెస్ ట్రీట్మెంట్కి సంబంధించి చీఫ్ కమిషనర్ యొక్క ఆమోదం ఉన్న దాంట్లో కనుక ఇచ్చినట్లయితే నథింగ్ ఈస్ ట్యాక్సబుల్. రైట్? నెక్స్ట్ మిస్టర్ ఎక్స్ ఉన్నాడు, ఏ లిమిటెడ్లో ఉద్యోగం చేస్తుంటే ఏ లిమిటెడ్ ఏం చేసింది అంటే ఇలా జనరల్గా ఎవరికైనా ఏమన్నా జరగవచ్చు అని అందరి పేర్ల పైన మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు ఎంప్లాయర్స్. ఓకేనా మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టిండు. మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టిండు. ఆ ప్రీమియం 50,000 కట్టిండు. హెల్త్ ఇన్సూరెన్స్ అని అంటాం. హెల్త్ ఇన్సూరెన్స్ జనరల్గా తీసుకోవడం మంచిది. ఇక్కడ ఎంప్లాయర్ అనే కాదు, మనమైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మనకి ఏమవుతుంది బెనిఫిట్ అంటే అనుకోకుండా మన దగ్గర ఒక్కొక్కసారి జేబులో 1,00,000 ఉంటాయి, ఒక్కొక్కసారి రూపాయి కూడా ఉంటుంది. కరెక్ట్గా మరి సడన్గా ఏమైనా జరిగింది అంటే మన దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ ఉందనుకోండి, జేబులో క్యాష్ ఉన్నట్టు పోతాం, జైన్ అయితే మొత్తం. అర్థమైన పాయింట్. ఒకవేళ అదే డబ్బులు లేవనుకోండి, some lakhs of rupees కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు చూసినాం మనం కోవిడ్ సిచ్యుయేషన్ చూసినాం. కరెక్ట్గా కోవిడ్ సిచ్యుయేషన్స్లో కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు అయితే కోవిడ్కి ట్రీట్మెంట్కి యాక్సెప్ట్ చేయలేవు, దాని తర్వాత మళ్ళీ యాక్సెప్ట్ చేసినాయి అనుకోండి. ఒకవేళ అదే కనుక మన దగ్గర ఉందనుకోండి ఇన్సూరెన్స్, ఈజీగా పోతాం, ట్రీట్మెంట్ తీసుకుంటాం, రాజాలాగా లగ్జరీ ట్రీట్మెంట్ తీసుకున్నాం. వాడు బోంగా ఏమడుగుతాడు తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్లో సార్ ఇన్సూరెన్స్ ఉందా అంటాడు. ఇన్సూరెన్స్ ఉందా అనగానే వాడు 1,00,000 అయ్యి బిల్లుకి 4 లక్షలు చేసి పెట్టాడు. ఆయన మనసేం పోయింది. మీరు చూడండి, వాడు మంచి లగ్జరీ ఫెసిలిటీస్ ఇస్తాడు. ఇక్కడ ఒకవేళ లేవనుకోండి, ఎంత కట్టే కెపాసిటీ ఉన్నది మీ దగ్గర, దాన్ని బట్టి మళ్ళీ అక్కడ రూమ్స్ వార్డ్స్ అవన్నీ ఉంటాయి కదా, దాన్ని బట్టి మళ్ళీ చేంజెస్ అవుతాయి. అదే ఇన్సూరెన్స్ మనం కట్టేది నామినల్ అమౌంట్. ఒకవేళ మనం యూజ్ చేసుకోకపోతే ఆ పైసలు అక్కడే పోతాయి. ఇది జనరల్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ అయితేనేమో మనం డబ్బులు కడితే అవి అక్యుములేట్ అవుతూ పోతాయి. ఆ మెచ్యూరిటీ పీరియడ్ తర్వాత డబ్బులు మనకు వస్తాయి. అది లైఫ్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది జనరల్ ఇన్సూరెన్స్ కిందకి వస్తుంది. మనం ఈ సంవత్సరం ట్రీట్మెంట్ తీసుకోలేము, డబ్బులు కట్టినంత మాత్రాన మనకు రోగం రావాలని రూల్ ఉంటాయి. మనం అట్లేం లేదు కదా. డబ్బులు కట్టాము, జనరల్గా జబ్బు అయితేనే మనం జనరల్గా హాస్పిటల్కి వెళ్తాం. మంచి 90% ఎవడైతే ముందుకే పోదు కదా, పోతారు అట్లా ఎవరన్నా, రేర్ కేసెస్. ఇంకా ఈ 4 వీలర్ 2 వీలర్స్ కంటే జరే మనం మళ్ళీ కావాలని డ్యాష్ ఇచ్చి మళ్ళీ తీసుకుపోయి చేయించుకోవచ్చు. కానీ మనిషి అయితే అట్లా పోదు కదా, పోతారు ఎవరైనా. రోగం వస్తే ఎక్కువ రోగం రావాలని చెప్పి చేసుకొని పోతాడు ఎవడన్నా. జనరల్గా ఎవరు పోరమాట. రైట్? అయితే ఇది మనకు బెనిఫిట్ ఎట్లయితుంది అంటే మనం ఒక 10 years కట్టినప్పుడు 10 years ఎక్కడన్నా ఒకనాడన్నా మనకు బెనిఫిట్ అవుతుంది కదా. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం సార్ ఇక్కడ కట్టేది ఎంప్లాయర్. ఒకవేళ కట్టలేడు అనుకో, అందరికి కట్టే వాళ్ళకు గ్రూప్ ఇన్సూరెన్స్ వాళ్ళకు మెడికల్కి సంబంధించినటువంటి ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా వీళ్ళకు డిస్కౌంట్ ఇస్తాయి.
ఎందుకంటే మొత్తం ఎంప్లాయీస్ పేర్ల మీద తీసుకుంటాం. ఒక సంస్థలో ఒక 1000 మంది ఎంప్లాయీస్ ఉంటారు అనుకున్నాం. 1000 మంది పేర్ల మీద తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీకి ఎంత పెద్ద ఇన్కమ్ వస్తుంది. కానీ అందులో ఉన్న 1000 మందికి అయితే డిసీజ్ రాదు కదా, వాళ్ళకి కొంచెం బెనిఫిట్స్ కూడా ఉంటాయి కదా. అలా ఇన్సూరెన్స్ తీసుకున్నాడు ఎంప్లాయీ పేరు మీద వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి పేర్ల మీద. దానికి ఏమైనా ట్యాక్స్ పడుతుందా? ఇప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికో జ్వరం వచ్చింది, ఇంకేమో అయింది, హాస్పిటల్కి వెళ్ళింది, పైసలు అయినాయి, ఇది ట్యాక్స్ పడుతుందా? ఇన్సూరెన్స్ కూడా కట్టుకున్నాడు, ఇన్సూరెన్స్ తీసుకున్నాము, ఇన్సూరెన్స్ కంపెనీ కట్టుకుంటుంది కాబట్టి మనకి ట్యాక్స్ పడదు, రైట్? ఒకవేళ ఇంకా ఏదైనా అదర్ మెడికల్ ఫెసిలిటీ ప్రొవైడెడ్ ఇన్ ఇండియా అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ఇంకా జనరల్గా ఏమైనా ఉంటే ఎంత ఎంప్లాయర్ కడితే అంత, లేదా మనం ఫస్ట్ కట్టినాం తర్వాత ఎంప్లాయర్ నుంచి తీసుకున్నాం అయినా ఫుల్లీ ట్యాక్స్, రైట్? దిస్ ఈజ్ అబౌట్ మెడికల్ ఫెసిలిటీ.